పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు 1,00,00,000 మంది ఉంటారన్న, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందరూ ప్రేమించారు. అతిగా ప్రేమించిన వాళ్ళు, చాలా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఒక విజయం ఉంటుంది. ఆమె నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, రామ్, ఇంతమంది మీ అన్న చనిపోయినాడని ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళందరూ ప్రేమించే కదా, మరి నేనెందుకు ఇంకా బతికున్నాను అంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఇంకా ఎందుకు బతికున్నా ఆ మాట అన్నారు సార్. ఆ మాట నన్నే అడిగి, నేను ఇంకా బతికున్నానంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఎందుకు చనిపోలేదు అని చెప్పి ఏడ్చింది. ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అన్న, నా అదృష్టం అన్న. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యురాలు ఒక పుస్తకం అన్న. ఆ ఫ్యామిలీని మరి ఫ్యాక్షన్ ఫ్యామిలీ అది ఇది అనేసి మొత్తం అన్న రోజు ఒకడు కత్తి తీసుకొని దూసుకుంటూ వచ్చి నిన్ను కొట్టబోతా ఉంటే నువ్వు చెయ్యని అడ్డం పెట్టాలా, కాలేని అడ్డం పెట్టాలా, లేకపోతే ఒక కొడవలైనా అడ్డం పెట్టాలా, నిన్ను కొడుతుంటే నువ్వు కొట్టాలా. అది వాళ్ళు కొట్టారో లేదో మనకు తెలియదు, కానీ ప్రపంచం అయితే అట్లా మాట్లాడేది. నాకు రాజారెడ్డి అన్న చనిపోయిన రోజు నాకు విషయం తెలుసు అన్న. అప్పుడు నానుడి అందరికీ తెలిసిన విషయం, కానీ ఆ రోజుల్లో మీడియా అంత పవర్ఫుల్గా లేదు కాబట్టి మైసూరారెడ్డి అన్న హోమ్ మినిస్టరు, ఓకే కరెక్ట్ కదా, రాజశేఖర్ అన్న తండ్రి గారిని చంపేసినారు. చంపినోళ్ళు వచ్చి హోమ్ మినిస్టర్ గారింట్లో దాక్కున్నారని చెప్పినారు. సో ప్రొటెక్టెడ్ బై ద సేమ్ సిస్టమ్ అని చెప్పినారు. అది ఎంత సత్యమో అసత్యమో అని నాకు వద్దన్న. ఆ రోజు వినబడిన మాట, తెలిసిన మాట, నానుడిలో ఉన్న మాట, ఇప్పుడు దాకా అనుకుంటున్న మాట అదే. అలా జరిగినా కూడా రాజశేఖర్ అన్న ఫోన్ మీద హైదరాబాద్లో ఉన్నాడు. అబ్బా చనిపోయినప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఫోన్లు చేసి వద్దు, గొడవలొద్దు అని చెప్పి ఆపినాడు అన్న. ఏం ఫ్యాక్షన్ అన్న, ఆయన గుణంలో మీకు ప్రేమ తప్ప ఏమీ కనపడదన్నా. ఏమి ఫ్యాక్షన్, ఆ మట్టికి పూసిన వాసన. ఈ సినిమాలు చేస్తారు కదన్నా మీరు, తీయండ్రా బండ్లు, తీయండ్రా కొడవళ్ళు, తీయండ్రా కత్తులు. ఎంత అన్యాయం అన్నా. యాడన్నా నువ్వు రాయలసీమలో యాడికైనా పో అన్నా, ఇంత అన్నం పెడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎవ్వరు అసలు అది రాయలసీమ ప్రజల గుణం సార్. అది మరి అలా నువ్వు ఫ్యాక్షన్ నేను అనడం లేదు సార్. ఇప్పుడున్న ప్రతిపక్షాలు కావచ్చు, రాజారెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అదే అంటారు కదా సార్. అన్న ప్రతిపక్షాలు వాళ్ళు గెలవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదన్నా. అంటే ఏ ఇష్యూ జరిగినా పులివెందల రౌడీలు వచ్చారు, పులివెందల గుండాలు వచ్చారు అంటుంటారు కదా సార్. ఆ రక్త మరకల్ని ఇప్పటికీ ఆ కుటుంబానికి అంటిస్తూనే ఉన్నారు కదా సార్. యాడంటుకుంటే అన్న, ఇంత సేవ చేసి, ఇంత ప్రేమించే గుణము, అన్ని కార్యక్రమాలు చేసిన రాజశేఖర్ అన్న, ఆయన బతికింది ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల 2-3 నెలలు. ఆయన చేసినంత పని ఎవ్వరు చేయలే. స్ట్రైట్ ప్రశ్న సార్. ఆ ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంతలా చెబుతున్నారు, ఆయనని ఇప్పటికీ ప్రేమిస్తారు మనస్ఫూర్తిగా, మీరు డౌటే లేదు. అలాంటి రామ్ సార్ ఈ రోజు జగన్ గారి వెంట ఎందుకు లేరు? వెంటనే ఉన్నా. ఎందుకు ఉన్నారు సార్? ఎవరన్నా అన్నది నేను వెంటలేదని మీరు డిసైడ్ చేస్తారా? వాళ్ళు ఫ్యాక్షన్ వాళ్ళని మీరు డిసైడ్ చేస్తారు. నేను అనలేదు సార్, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాను, నేను అనడం లేదు. నాకు తెలుసు, నేను రాయలసీమ వాడిగా నాకు తెలుసు. తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారిది. తాతను చంపిన వారు కళ్ళెదురుగు తిరుగుతున్నా కూడా చూసినట్టు వదిలేసిన మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారిదని నేను నమ్ముతాను. దాని గురించి ఇంకో మాట చెప్తా క్లోజ్ చేసే ముందు. మైసూరారెడ్డి అన్నగారిని ఒక రోజు ఎయిర్పోర్ట్ లో రాజశేఖర్ అన్న చూసినాడు. ఆయన ఢిల్లీ పోతా ఉన్నాడు. ఢిల్లీ పోతా ఉంటే అటు దూరంగా కనపడినాడు. రాజశేఖర్ అన్న, మైసూర్ అన్న ఇద్దరు కలిసి రాయలసీమ యాత్ర చేసినారు. మీకు గుర్తు తెలుసు సార్, చాలా మంచి యాత్ర అది. ఐ థింక్ పాదయాత్రలో మొదటిసారి చేసిన పాదయాత్ర అదే మన 2 రాష్ట్రాల్లో చేసి రాయలసీమ బాగుపడాలని కోరుకున్నది వాళ్ళిద్దరు. అవును సార్, ఇద్దరు సహయోగులుగా నడిచినారు అప్పుడు. సో ఇప్పుడు కనపడినాడు ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు సారు సీఎం, కాంగ్రెస్ సీఎం, ఆయన టీడీపీలో ఉండి ఆడ బయట ఉన్నాడు. ఆయన దూరం చూసి మైసూరాయిట్రా ఆయన మళ్ళా చూడు పిలిచి, మైసూరారెడ్డి గారు ఒకసారి ఇటు వస్తారా, అట్లే ఉండదు. ఓ మైసూరాన్ని అయితే రాపా అని. ఏం రాజశేఖర్ని మనం యాత్ర చేసినప్పుడు అనుకునే చేసినావా అని అడిగినాడు. మా నాన్నని చంపిన వాళ్ళు నువ్వు దాచిపెట్టినావా అని అడగలే. మనం ప్రజలకి చేస్తాం అనుకునేవన్నీ చేసినావా అని అడిగితే ఆయన తరల్చుకొని మన అన్నదానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు, అబ్బా ఎందుకు ఇప్పుడు నాకు సిగ్గు అవుతా ఉంది అన్నట్టుగా ఉన్నాడు ఆయన.
ఆయన అది చేస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మైసూరారెడ్డి గారిని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టుకున్నారు కదా సార్ పార్టీలో. పక్కనే పెట్టుకున్నాడు. సరే అది అయిపోయింది అన్న. సార్. పోయి మళ్ళా పోతుంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మైసూరా మళ్ళా పిలిచినాడు. ఏదో జ్ఞాపకం వచ్చింది రాజశేఖర్ అన్నకి. పిలిచి పిల్లలు ఏం చేస్తా ఉండారు అని అడిగినాడు. మరి పిల్లలు పూర్తిగా సెటిల్ అయినారో లేదో ఏందో ఆయన తల ఉంచుకున్నాడు. అంటే నా కాడికి పంపించి నేను చూసుకుంటా. ఏం ఫ్యాక్షన్ అన్నా, గుండెకు వస్తే ప్రేమ రాలుతుందన్నా. ఇది రాయలసీమ, అదన్నా రాయలసీమ రాస్తే అలాంటి ఒక కథ రాయాలా. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ కి యాడ్స్ చేసిందంతా మీరే సార్. మరి 2019 ఎందుకు చేయలేదంటే ఏం చేశారు సార్? 2019 ముందు ఎవరికి ఇచ్చినారన్నా సార్? మళ్ళీ బాగాలేదని జగన్ రెడ్డి పిలిచి క్లాస్ బీకి పొద్దున్నే ఏం చేయి ఇది అదేందని చెప్పి మీరు ఉండగా ముందుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. వాళ్ళని తెచ్చుకున్నారు కదన్నా పీకే గారిని. ఓకే, ఓవరాల్ క్యాంపెయిన్ ఎవరు వచ్చినా పీకే అయినా పెయిడ్ క్యాంపెయినింగ్, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన పని చేస్తారు. కానీ యాడ్ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైన మీరు ఉండాలి. ఇష్టలు అంతా పక్కన పెట్టన్నా. 2014లో తప్పకుండా గెలవాల్సింది ఆగిపోయి 1.5% ఓటు 5 లక్షల చిల్లర ఓట్లతో వెనకబడిపోయి 60 సీట్లతో బయటపడిన జగన్ రెడ్డి ఒక ఆలోచన ఉంటుంది. మనం ఏదైనా మంచి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యమంత్రి కావాలి. అది ఫస్ట్. దానికి పీకే గారు స్ట్రాటజీ అంతా చెబుతారు, ఎలా చేయాలి అని నమ్ముతారు. నన్ను ఎట్లా నమ్మినాడన్న సాక్షిలో ఫీచర్స్ నాకు ఇచ్చినాడు, ఆ టీవీలో కొన్ని కార్యక్రమాలు నాకు ఇచ్చినాడు. నమ్మినాడు అంతే. నువ్వు చేయి, నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి. అట్లాగే పీకే గారిని నమ్మారు. పీకే గారిని నమ్మినప్పుడు పీకే గారు డిసైడ్ చేయాలి ఎలాంటి క్యాంపెయిన్ ఉండాలి, ఎలా చేయాలి, అంతా వారే నిర్ణయం తీసుకోవాలి. అయినా పేపర్లో టీవీలో మనం కావాల్సినంత ఉదరగొడుతున్నాం కదా. మనం ఎక్కడ వదిలేము, మనం ఆ పని చేస్తూనే ఉన్నాం. ఐఎమ్ not justifying or rationalizing the fact that I did not pick up the campaign at the beginning, but I did my bit. And when the campaign was not going in the direction that Jagan sir wanted, he definitely called me in the morning and we did something. Actually everything we did from then onwards. Anta nene chesanu. అంతా మీరే చేశారు సార్. ఏం చేశారు అనేది మాట్లాడదాం మనము. రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న పరిచయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అయ్యారు సార్ మీరు. అంతేగా. అంటే సాక్షిలోకి రాజశేఖర్ రెడ్డి గారి పిలుపుతో వచ్చారా, అంతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయం? వైఎస్ అన్న పిలిచిన ఆఫీస్కే పిలిచిండ. చెప్పి ఇట్లా జగన్ ఇట్లా మొదలు పెడతా ఉన్నాడు చూడు, నువ్వు రా, ఈ క్రియేటివ్ వర్క్ అంతా చేస్తావు కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పి వైఎస్ అన్న పిలిచినాడన్న. అయితే నాకు వద్దబ్బా, నేను ఇప్పుడు సినిమా చేయాలి, టాస్ అని ఒక సినిమా చేసిన, అవును సార్, అది సరిగ్గా ఆడలే. మన కన్నడ హీరో ఉపేంద్ర గారితో ఈ ఇప్పుడు మనకి మంచి రివెంజ్ ఫార్మాట్ లో ఉన్నాం, మనకి గెలవాలి ఇప్పుడు. కుదరదన్నా, ఫస్ట్ టైం జీవితంలో ఓటమి అసలు మిగిలేలా. దీని ముందు ఒక సినిమా చేశారు కదా సార్, మీరే హీరో మీరే డైరెక్టర్. దానికి నంది అవార్డు వచ్చా. ఇది మనోడు మంచి మంచి మార్కులు వచ్చినాయి దానికి. ఇదేదో కొంచెం కమర్షియల్ చేస్తే అటు ఇటు పోయింది, ప్రొడ్యూసర్లు ఒకటి అడిగినారు, నేను ఒకటి అడిగిన, అర్థం కాలే. మళ్ళా గెలవాలా, తప్పు లేదని చెప్తే రాజశేఖర్ రెడ్డి నెత్తి కొట్టుకుని చెప్పి, ఏమప్పా సినిమా చేస్తావు, ఎజెండా అంతా వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పొద్దున్నే రాస్తారు, ఇక్కడ ప్రాబ్లం చేసినాడు, అక్కడ ప్రాబ్లం చేసినట్టే అసెంబ్లీకి పోయి నేను సమాధానం చెప్పుకోవాలా, ముఖ్యమంత్రిని నేను. మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, సోనియా గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఈ దేశానికి రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటారు మనం చెప్పాలి కదా. నువ్వు ఈ టైంలో నువ్వు ఇప్పుడు రాను సినిమా చేసుకుంటాను అంటే, తర్వాత చేసుకుంది అబ్బా సినిమా, నీకు ఏదైనా కావాలంటే నేను చేసి పెడతా లేపో అని అన్న, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ పిలిచినాడు, పిలిచి ఇంకోసారి చెప్పినాడు. అప్పుడు కండిషన్ పెట్టినా, 6 నెలలకు వస్తా అని చెప్పిన. 6 నెలలకు వస్తాడంటే నగినాడు. ఆయనకు తెలుసు బిడ్డ దిగినాడంటే నా ప్రేమకు వదిలిపోవడని. 6 నెలల కండిషన్ అని చెప్పి దిగినా అన్న. దిగి బాగా కలిసి చేసినా. ముందు పేపర్ స్టార్ట్ అయింది, ఇంకా టీవీ స్టార్ట్ అవ్వకపోయా. అది సాయిరెడ్డి అన్నకి అప్పుడు టీటీడీ అది ఇచ్చినారు, మెంబర్షిప్ ఇచ్చినారు. మెంబరా ఏంది, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినారు. సో బోర్డు మెంబర్గా ఉండగా ఆయన టీవీ నడపడం కరెక్ట్గా, ఆయన వసూల్ కా బహుత్ సాఫ్ హై ఆద్మీ, కోई गलती नहीं करना जिंदगी में. तो వసూల్ కి పాబందీ కే సాత్ బోలే, హిందీలో మాట్లాడుతున్నాను సరే. ఆ ఆలోచనతో తనేమన్నా అంటే, ఈ టీవీ కూడా స్టార్ట్ అయ్యేదాకా రామన్ననే ఉండమని చెప్పి, 6 నెలలు అయిపోయినాయి కాబట్టి ఇంకొక 6 నెలలు వేసి ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు చూడు టీవీ స్టార్ట్ చేయండి. టీవీ కూడా స్టార్ట్ అయింది. అట్లా 2 స్టార్ట్ చేయడానికి కారణం, అక్కడ ఒక అవసరం వచ్చింది, ఒక క్రియేటివ్ పర్సన్ చేస్తే బాగుంటుంది,
అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు. ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ సాక్షి. నేను ఫ్యామిలీ అని ఆ పేపర్కి ఫీచర్స్ దానికి పెడితే పతాంజలి గారు లవో దివ్వమన్నారు. ఏంది రామ్, మనం తెలుగు పేపర్ నువ్వు ఫ్యామిలీ అంటావు, అనుబంధ ఎడిషన్కి ఏమో ఆదివారం దానికి ఫండే అని పెట్టినావు, అవన్నీ నడవని జగన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డిను పతాంజలి గారు ఏదో కాసేపు క్లాస్ పీకినారు. ఆయన ఏమిల్లా, ఏమన్నాడు, ఇదే వర్కౌట్ అవుద్దన్నా అన్నాడు. చేసేపో అన్నాడు. అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు అంటే, అన్న దెర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్ విత్ జగన్ గారు బిలీవ్స్ కంప్లీట్లీ, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుందన్న. అండ్ ఏ వ్యక్తి అయితే ఆ పవర్ని బాధ్యతగా వాడుకుంటాడో వాడు కరెక్ట్ అని ఆయన బిలీవ్ చేస్తాడు. లక్కీలీ నాకు ఆ ఆలోచన ఉండింది. నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని అన్న, నాకంటే నేను కూర్చున్న కుర్చీ పెద్దది కాకూడదు. ఓకే, నేను కూర్చోవడం వల్ల కుర్చీకి అలంకారం రావాలి, కరెక్ట్. కుర్చీ వల్ల నాకు అలంకారం ఉండకూడదు. సార్, సో ఐ షుడ్ బి లార్జర్. దట్ ఈస్ ద రీజన్ వై సాక్షి హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. యాక్సిడెంట్ అన్న, ప్యూర్ యాక్సిడెంట్. అంతే, అంత డెస్టినీ. సాక్షి ఫ్యూచర్స్ ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నప్పుడు ఉదయం లేస్తే సాక్షి ఫ్యూచర్స్ పేజీని మెయిన్ పేజీ కవర్ పేజీగా వేసి అలా ఆ స్టాల్స్ దగ్గర ఇలా వేసి ఉంటే దంతెలకి ఆ ఫ్యూచర్స్ పేజీ చూసి పేపర్ కొనేవాళ్ళు సార్ అప్పట్లో. అంతలా అసలు మెప్పించారు అసలుకి. దీనికంటే కూడా అది జగన్ గారి ఆలోచనే అన్న. జగన్ గారు ఆ టైంలో అనుకుంది ఏంటంటే, అందరూ ప్రతి న్యూస్ పేపరు రాజకీయం రాస్తుంది, వార్తే రాజకీయం, మనం కూడా రాజకీయం రాస్తే అది రాజకీయమే అవుతుంది, పార్టీ రాజకీయమే అవుతుంది. కాబట్టి మనకు గుర్రం కావాలి, ఆ గుర్రం మీద మన ఒపీనియన్ ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఫీచర్స్ అన్నది ఆ గుర్రం అవుతుంది. అది మన పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సమాజం కోసం మనం చేయాలనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది ముందుకు తీసుకెళ్లాలంటే ఈ గుర్రం అవసరం అనుకొని ఆ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ చేశారన్న. అది సంగతి. చాలా అద్భుతంగా వచ్చేది సార్ అప్పుడు. అంటే అంతా మేమంతా ఊరికే చేసిన వాళ్ళమన్నా, ఆలోచన అంతా జగన్ గారిది. ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకోండి, ఎనీథింగ్ దట్ హీ డస్ ఇట్ మెటిక్యులస్లీ. అన్న వాళ్ళ కుటుంబంలో గుణం ఉందన్న, ఇద్దరు తండ్రికి కొడుకు ఇద్దరికి ఉంది. వయసు అన్న మా ఇంటికి వస్తే అన్న పోతూ పోతూ సోఫా సరిగ్గా లేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి, ఆ కర్టన్స్ ఆగలేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి వెళ్ళేవారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ని దాదాపు కొన్ని నెలలు మీరు డ్రైవ్ చేశారు సార్ అసలు పూర్తిగా. అసలుకి ఎలా సాధ్యమైంది సార్ అసలు? అదే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి ఎలా పూలు పడ్డాము, ఇదంతా టీవీలో రావడము, మొత్తం ఒక సాక్షి పేపర్లో కూడా ఆయన ఫోటోలు అంటే రావడం. మేమే ఆయన్ని ఎట్లా ప్రేమించాం కాబట్టి అదేం పెద్ద, అంటే దానికి ఒక స్ట్రాటజీ ప్రయత్నం ఏమీ లేదండి. అంటే ఒక సబ్జెక్ట్ని అన్ని రోజుల పాటు డ్రైవ్ చేయాలంటే, ఆ ఎమోషన్ని క్యారీ చేయాలంటే మరి అంత పెద్ద పుస్తకం ఆయన జీవితం, ఎన్ని చేసినాడన్న. ఏడపోతావు రాజా అనేది దాదాపు 5-6 నెలల కొన్ని సంవత్సరాల పాటు అది వచ్చింది కదా సార్. లేదన్న, విజయమ్మ ఫోన్ చేసి 8వ రోజు 9వ రోజు ఆపిచ్చేసింది. ఈ ఇమోషన్ వల్ల ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటారు, ఇంకా ఆపేసే రామని చెప్పారు ఆవిడ. వాళ్ళ గుణం అన్నది అంత పవర్ఫుల్గా ఉన్నా కూడా దాన్ని ఆపేయండి అని చెప్పింది విజయమ్మ. ఏడపోతావు రాజన్న అన్నది మాత్రం మీ కలం నుంచి జాలువారి అక్షరాలే పక్క. నిజంగా అన్నారు, చాలా సంతోషం అది జరగడం. అన్నయ్య గారికి అలాంటి నివాళి ఇచ్చుకోవడం ఈ జన్మలో సార్. ఇట్స్ డన్. ఎన్ని పూలు తెచ్చి చేయగలుగుతామన్న, అక్షరాలతో చేయగలిగింది చేయలేము. అక్షరం అద్భుతమైన నైవేద్యం. పేపర్ నుంచి సాక్షి టీవీకి సీఈఓగా వచ్చారు కదా సార్. సీఈఓగా వచ్చారు, మీ వాయిస్ ని వినిపించేలా మోసం వాయిస్. కంచుకంటాం సార్, అది నాది కాదు కదా, అమ్మ నాయన ఇస్తే జీన్స్ లో వచ్చినాయి మనకి. మంది అనుకుంటే పాడైపోతాము, కూడా అది కంచుకంటాం సార్. అది నాకు అదే అర్థం కాలేదు సార్. యాడ్స్ చేశారు సార్ 2019లో పీకే టీం వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు, సరిగ్గా మీకు ఇచ్చారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే రామ్ గారు చాలా ప్రాధాన్యత గల పోస్టులు అక్కడ ఉంటారు, జగన్ గారు వెంట అడుగున్నారు. కట్ చేస్తే రామ్ గారు సాక్షి నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత జగన్ గారికి దూరంగా ఉన్నట్లు అనిపించేలా కనిపిస్తున్నారు ఈరోజు. అసలు ఏం జరిగింది, ఎందుకు, కారణం ఏంటి అన్న? నా చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ సడన్ గా సెట్ అయిందన్న. ఆయన 10 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి వెనక్కి వస్తున్నాడు. ఓకే, ఆపోజిషన్ లో ఉన్నారు. నేను భారతమ్మ గారికి, నా బంగారం షర్మిలమ్మకి, విజయమ్మకి, ముగ్గురికి చెప్పిన, ఇట్లా వివేక్ ఎంగేజ్మెంట్ సడన్ గా అమ్మ, ఫలానా హోటలు,
ఈ టైము జగన్ గారికి కూడా చెప్పండి సార్ అని చెప్తే మేమేడ చెప్తాం, నువ్వే చెప్పు, ఇవాళ రాత్రే వస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు అని చెప్తే సరే వాళ్ళందరూ అరేంజ్మెంట్ చేసి నన్ను ఇంట్లో నిలబెట్టినారు ఆయన వచ్చే టైంకి. ఏం రామన్నా ఏం సంగతి అన్నా, వివేక్ ఏమో 2004 ఎలక్షన్ దాని తర్వాత ఎలక్షన్లో కూడా జగన్ గారి కోసం చాలా పనిచేశాడు. ఆయనకి ఇష్టం వివేక్, జగన్ అంటే చాలా చాలా హీరో. సో వివేక్ పిల్ల అన్నాడు. అవును అయిపోయినా నీ బాధ్యతలన్నీ అని. లే అన్న ఇంకా కాలే, ఇంకో బాధ్యత మిగిలి ఉందని. నీకు ఇద్దరు కొడుకులే కదా, ఇంకో బాధ్యత అంటున్నావు అంటే నువ్వు సీఎం కావాలి కదన్నా అని. దగ్గరికి ఈడ్చుకొని కౌగిలించుకొని వస్తా ఎన్నింటికి అన్నాడు. 11:30 అన్న. లోపలికి వెళ్ళిపోయినాడు అన్న. కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, మన సుబ్బారెడ్డి అన్న, ఐ థింక్ సజ్జల్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు పట్టుకొని ఎట్లా వస్తాడు రేపు పొద్దున, అనంతపురంలో మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి ఉండే, పెద్ద పబ్లిక్ మీటింగు, వచ్చేద్దా తిక్కులోనివా నువ్వు, పోయి చెప్పు పో అని. ఆయన రాత్రి అనుకుంటున్నాడు 11:30. అప్పుడు పబ్లిక్ మీటింగ్ తర్వాత బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తాడు, అట్లా అనుకుంటున్నాడు, పోయి చెప్పు పో అని. వద్దులే అన్న లీడరు, ఆయన రాలేకపోతే పిల్లలే పోతారు ఆయన దగ్గర ఆశీర్వచనం కోసం, ఏంది ఆయనకి చెప్పేది అని చెప్పి నేను వెళ్ళిపోయినాను. 11:30కి నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు, భార్య, తల్లిగారు, షర్మిలమ్మ నలుగురు వచ్చినారన్న. అక్షంతలు అవి వేసిన తర్వాత నేను జగన్ గారి దగ్గర పోయి అడిగిన, ఏమప్పా అంత పెద్ద మీటింగు, అంత పెద్ద కార్యక్రమము, మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి, వాళ్ళందరూ పార్టీ అంతా ఆడనే ఉందంట, ఎందుకు వదులుకొని వచ్చినావు అని చెప్పితే భుజం తట్టి యువర్ ఫ్యామిలీ అన్న. యాడ్నో దూరం ఉన్నాడు రామరెడ్డి, జగన్ రెడ్డి యాడ్నో పారేసినాడు, లేకపోతే ఈయన పారిపోయినాడు, ఇవన్నీ వేస్ట్ అన్నా. ఆయన ఫ్యామిలీ గుండెల్లో పెట్టుకున్నాడన్నా. ఈ ఆడ పదవి అన్నా, అంతకంటే మంచి పదవి దొరికి వస్తుంది. ఆ రోజు జగన్ గారు వెంట ఉన్నవారు, పేపర్లో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, ఈ రోజు చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు, కానీ రామ్ సార్ కనిపించడం లేదు ఆ టీం. నాకు ఇంట్రెస్ట్ అన్నా ఈ స్క్రీన్ ప్లే, సినిమా రాయాలని. అది రాజశేఖర్ అన్నకే చెప్పిన, నాకు పిచ్చిలేసింది, నేను సినిమా చేయాలి.